ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 9వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం బాగా పెరుగుతుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా మీ ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఏదో ఒక రూపంలో మీకు ఆదాయం వస్తుంది. మీ ఖర్చులు, అవసరాల నిమిత్తం మీరు ఆశించిన ఆదాయం పొందడానికి ఈ రోజున గ్రహస్థితి అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు చేపట్టే ఏ కార్యక్రమం అయినా సరే శుభ ఫలితాలను ఇస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. అది ఏ కార్యక్రమం అయినా సరే ఖచ్చితంగా మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది, విజయాల్ని అందిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనిలో ఆ విజయాలు రావటం వల్ల, సానుకూలమైన ఫలితాలు రావటం వల్ల మీకు మానసికమైన సంతృప్తి పెరుగుతుంది, మానసికమైన ఆనందం పెరుగుతుంది. మీ మానసికమైన ఆనందంతో ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఈ రోజంతా గడపడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడం వల్ల మీరు మనసు నిర్మలంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనస్సు ప్రశాంతంగా ఉండటం వల్ల మీరు చాలా ఉత్సాహంగా, చాలా ఉత్తేజంగా ఈరోజు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, అలాగే శ్రామిక రంగాల్లో ఉన్నా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. అందరూ మీ పనిని గుర్తిస్తారు. మీ పనిని గుర్తించి మీకంటూ ఒక ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి. మీకంటూ ఒక ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు పెరిగి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అది మీకు మంచి పేరు ప్రతిష్టలను తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున అదృష్ట భాగ్యాలు కూడా కలగడానికి, అదృష్టం మీ తలుపు తట్టడానికి, అలాగే అదృష్టం మీ ముంగిటే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీరు నిరభ్యంతరంగా, ధైర్యంగా మీ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించుకోవచ్చు. అలాగే అలా ప్రారంభించుకోవటం వల్ల, గ్రహస్థితి వల్ల మీకు మానసికమైన ఆనందం ఉండటం వల్ల ఆ మానసికమైన ఆనందంతో మీరు మరింత ఉత్సాహవంతంగా, మరింత సమర్థవంతంగా మీ పనులను పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఈ రోజున వ్యాపారాలు చేసేవాళ్ళకి, ఆ వ్యాపారాలు చేసేవాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్, వ్యాపార భాగస్వాములతో మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళ వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి
ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీకు సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ పార్ట్నర్స్తో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో పయనిస్తారు. దానివల్ల మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం చాలా బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మీకు సుఖ సంతోషాలు పెరుగుతాయి. ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళతో మీరు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా గడుపుతారు, సంతోషంగా గడుపుతారు. అలాగే ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుంటారన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి వివాహం కాని వారికి ఈ వివాహ ప్రయత్నాలు కనుక చేస్తే కనుక అవి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. వివాహ సంబంధాలు కూడా కుదరడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యలో వాళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది, శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యలో వాళ్ళకి చాలా వరకు కూడా సంతృప్తికరమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున మీ పార్ట్నర్స్తో చాలా బాగుంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో బాగుంటుంది, ఆరోగ్యం సహకరిస్తుంది. అలాగే మనస్సు ఆదాయం పెరుగుతుంది, మానసికమైన సంతోషం పెరుగుతుంది, మానసికమైన ఆనందం పెరుగుతుంది. దానివల్ల ఈరోజు అంతా కూడా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణు భగవానుడి ఆలయాన్ని సందర్శించడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.